హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది చాలా చాలా టేస్టీ అయిన అల్లపచ్చడి కిచిడి చేశాను. కిచిడిలోకి నేను అల్లపచ్చడి చేసుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చింది. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చింది. ఎంతో టేస్టీగా ఉండే అల్లపచ్చడి హ్యాపీగా టిఫిన్స్లో కూడా చేసేసుకోవచ్చు. ఇంకా నిలవ ఉంటుంది, ఎందుకంటే నేను నిలవ ఉండేటట్టు చేశాను కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఉడికించేస్తున్నాను కూడా. ఉడికించేసాక చక్కగా పోపు కూడా వేసేసుకున్నాను. ఆ పోపు ఏం వేసానో కూడా మీకు తెలుసు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇవన్నీ వేసేసాను. కరివేపాకు వేసాను, అలాగే ఆవాల మెంతుల పొడి, కారం అంతా వేసేసి చక్కగా ఇలా కలిపేశాను. ఏమేమి మిగతా ప్రొసీజర్ అంతా మీరు లాంగ్ వీడియోలో చూడండి. సో చూడండి, నాకు వ్యూస్ పెంచండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చాలా కష్టపడి చేస్తున్నాను, మీకు అందరికీ తెలుసు. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకునే అల్లపచ్చడి ఎంతో టేస్టీగా నిలవ ఉండేటట్టు చేశాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అన్ని టిఫిన్స్లోకి పనికొచ్చేస్తుంది. అలాగే ఇలాంటి కిచడీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా చేసుకోండి, చాలా ఇష్టపడతారు. చాలా ట్యాంగీగా ఉంటుంది, అలాగే తీపి కూడా ఉంటుంది, ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి. సో అందుకే చెప్తున్నాను, మీరు లాంగ్ వీడియో చూస్తేనే ఏది మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి, అంతా తెలిసిపోతుంది. చాలా చాలా టేస్టీ అయిన అల్లపచ్చడి మీ సొంతం అయిపోతుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.